నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గానే 'మాయాసభ' అని చెప్పేసి ఒక వెబ్ సీరీస్ రిలీజ్ అయింది. సో, అది పొలిటికల్ పరంగా అదే రియల్ లైఫ్‌ని ఇన్సిడెంట్ చేసుకొని తీస్తున్నారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. సో, దీని గురించి మీరేమంటారు సార్? అది రియల్ లైఫ్ కాదమ్మా. ఉన్నది రియల్ లైఫ్ కాదు. ఇప్పుడు వాడొక అప్రాచ్యుడు. వాడు అదే ఉంటాను, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ సోషల్ మీడియా వచ్చినాక కొంతమంది అతివాదులు, మితవాదులు అని. ఈ మితవాదులు దాని సోషల్ మీడియా చక్కగా గౌరవంగా వాడుతూ, గౌరవంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ, జ్ఞానాన్ని పంచుకుంటూ పోతారు. ఈ అతివాదులు ఉన్నారు. అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు. ఆ చెత్తనా గొడుగులు అంటే వేరే పని పాట లేదు. ఏదో లేనిపోని కల్పితాలని, దౌర్భాగ్యాలని పెట్టి తద్వారా వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే ఎంగిలి మెతుకులు కక్కుర్తిపడే కుర్చీబర పడాడుతుంది. వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు, ఏ సెన్స్ ఉండదు, ఏ సంస్కారం ఉండదు, ఏ సంస్కృతి ఉండదు. ఆ సన్నాసులు వాళ్ళు ఇలాంటి వెబ్ సిరీస్ పెట్టి ఏదో పెడతా ఉంటారు. దాని నిజాయితీకి దూరంగా ఉంటుంది, సత్యానికి దూరంగా ఉంటుంది, అది చరిత్రకు దూరంగా ఉంటుంది. దానికి ఎక్కడ అతకదు. అంత క్రియేటెడ్ డస్ట్ తప్పితే నథింగ్ మోర్ దెన్ దట్. సో అలాంటి సినిమాల గురించి మనం మాట్లాడటం కూడా వేస్ట్. అది వేస్ట్ ఫెలోస్. వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడాలని కోరుకుంటారు. ఏమన్నా మనం ఏమైనా అడిగారా? మన దానికి ప్రమోట్ చేయదని ఏమన్నా నిజం లేదు కదా. అంటే అడుగుతారు, సార్ మా సినిమాని కొంచెం కాంట్రవర్స్ చేయండి, మా ప్రమోట్ చేయండి మా ప్రోగ్రామ్ని, సో దట్ కొంచెం మాకు బజ్ ఏర్పడుతుంది ఆడియన్స్ అని అడుగుతూ ఉంటారు. అలాంటి దౌర్భాగ్యులకి వాళ్ళు బజ్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం వాడటం కూడా, మన బుర్రని మన మీడియాని వాడటం కూడా అనవసరం నా ఉద్దేశం. ఎందుకంటే దోస్ ఫెలోస్ ఆర్ ట్రాష్. ఎక్కడా నిజాయితీ, నిజము లేని మ్యాటర్స్ తోటి పెడతా ఉంటారు. కల్పితాలు, అన్ని ఊహాజనితాలు. అంటే ఈ సినిమాలో చంద్రబాబు గారికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు కూడా అదే చూపించారు. ఆ మాట వింటేనే చంద్రబాబు ఫేస్ లవ్ ఫేస్ అమ్మా. ఎవరైనా లవ్ చేసే మొహమేనా ఫేసు? ఎవరు చెప్పండి? చంద్రబాబు ఫేసు ఏ ఆడపిల్లైనా ఇతను లవ్ చేస్తే బాగుండు, ఇతను నన్ను లవ్ చేసి అనుకునే మొహమేనా? సీరియస్ ఫేస్ అయింది. కళ్ళు కూడా ఆర్పకుండా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆ ఫేస్ లవ్ చేసే అమ్మాయి ఎవరమ్మా? అలాంటి ఫేస్ పొజిషన్ బట్టి, పదవులు బట్టి, డబ్బులు బట్టి ఏమైనా ప్రేమ నటించాలి. నిజంగా ఒక అమ్మాయిని ఆకట్టుకునే రూపమో, లేకపోతే ఒక అమ్మాయిని ఆకట్టుకునే చూపులు కాదు ఆయన. సీరియస్ మొహం, 24 గంటలు సీరియస్. ఇప్పుడు నవ్వితేనే 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో 4 సార్లు నవ్వుంటాడు అమ్మాయి అని ఉంటుంది ఎప్పుడు మొహం. అలాంటి మొహాన్ని ప్రేమిస్తారు ఎవరన్నా? ఆయన ఏమైనా ప్రేమించే మొహమేనా? ఊరినే అవన్నీ ఇలా కలుపుతారు. అది లవ్, ఆయనకు ఒక లవ్ ఉందని. అది కేటీఆర్ ఆయనకి లవ్ ఒకటే ఉంటుంది. ఆయనకి ఎవరి మీద, దేని మీద, ఒక అమ్మాయి ఏదో పెద్దలు పెళ్లి చేశారు, వస్తే అయిపోయింది అంతే. ఎన్టీఆర్ గారి కూతురు ఒకే పెళ్లి అంతే. వాటి మీద ఆయన లవ్ అంతా, ప్రేమంతా ఆయనకి పదవి మీద, పైసల మీద. మొదటి నుంచి కూడా ఎంత డబ్బు సంపాదించాలి, వాళ్ళు ఎలా కోట్లు సంపాదించారు, ఏ మార్గంలో సంపాదించారు, మనం అన్ని కోట్లు మనం ఎలా సంపాదించాలి, పదవి, వాళ్ళు ఆ పదవిలో కూర్చున్నారు, మనం ఎట్లా పదవిలో కూర్చోవాలి. ఆయన ప్రేమించేది పదవిని, పైసల్ని, అమ్మాయిలు కాదు. కనుక అది తెలియకేవాడేది పిచ్చి సినిమా తీస్తే దానికి అనవసరం. ఇందులో కేసీఆర్ గారిని కూడా చూపించారు సార్. అంటే పెడతాడు, కేసీఆర్ని పెడతాడు, అవసరమైతే రేపు మోడీని పెడతాడు. ఈ ఎదవలకి ఏముందమ్మా? లిమిట్లెస్ ఎదవలు కదా వీళ్ళు. సెన్స్లెస్, ఇడియాటిక్, ఇర్రేషనల్, ఈ చాలా చిల్లరగాళ్ళు, కల్చర్లెస్, కంట్రీ బ్రూట్స్. వాళ్ళు ఎవరైనా పెడతారు. అడిగి ఉంది, హద్దు పొద్దే ఉంది పేటరేగిపోయిన బాపతకి. వాళ్ళు అంతే. వాళ్ళు ఏదైనా పెడతారు. రేపు మోడీని పెట్టచ్చు, చనిపోయిన లీడర్స్ కూడా పెట్టచ్చు, ఎవరైనా పెడతారు. వాడికి ఉంది, ఎంగిలి కూడి తినే బాపత్ కదా వాడు. ఎవరి మీద ఏదో రాసి వచ్చే ఎంగిలి కూడి కకృతి పడే జాతి వాళ్ళు అలాగే రాస్తారు. దాని గురించి థ్యాంక్ యూ సార్.